పట్టొచ్చు. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఒక్క మిరపకాయ వేసుకొని కొరుక్కొని తింటూ ఉంటే రుచి అమోఘంగా ఉంటుందండి. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని పెట్టేసుకోవచ్చు. మిరపకాయతో పచ్చడి కారంగా ఉంటుందేమో అనుకోకండి, అస్సలు కారం ఉండదు. ముక్క అయితే కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. ఈ ఆవకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 కిలో బజ్జీ మిరపకాయలు తీసుకున్నాను. పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయ బజ్జీ వేసేవి, అవి 1/2 కిలో తీసుకున్నాను. కాయ చూడండి విధంగా ఫ్రెష్గా గట్టిగా ఉండాలి. ఇలాంటి కాయలు ఏరి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి తడి లేకుండా తుడిచేసుకుని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోండి. అలాగే కాయలు చూడండి, ఇలా పగుళ్ళున్న కాయలు తీసుకోవద్దు. మనం కడిగినప్పుడు లోపలికి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ మిరపకాయలు బాగా ఆరిన తర్వాత నైఫ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలండి. మాత్రం తడి ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది. బాగా ఆరిన తర్వాతనే పచ్చడి పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి మధ్యలో నిదానంగా ఈ గింజల్ని తీసేసుకోవాలి.